హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 104. ఏవైంది మీ ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదా అని కంగారుగా అడిగిన గగనని గమనించి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడంతో, చూడు దితి, మగాడు బయట లక్ష పనులతో సతమతమైనప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేట్ అవ్వచ్చు, కానీ అలాగని మనం కూడా అవాయిడ్ చేస్తే సైలెంట్ గా కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని అంది గగన. నేను ఆల్రెడీ ట్రై చేస్తేనే ఆ గొంగళి కాస్త విరిగిపోయే సిచ్యువేషన్‌కి వచ్చిందని లోపల అనుకుంటూ కూర్చుంటే, "ఏంటి నీకే కదా చెప్తున్నాను" అనగానే, "అర్థమైంది వదినా" అని ఆ టాపిక్ డైవర్ట్ చేసి, "నీకు బాబు కావాలా? పాప కావాలా?" అని గగన ఎర్లీ ప్రెగ్నెన్సీ కావడంతో ఫ్లాట్‌గా కనిపిస్తున్న పొట్ట మీద చేయి వేసి అడిగింది దితి. పుట్టేది మా ప్రేమకి ప్రతిరూపం అయినప్పుడు అది అబ్బాయి అయితే ఏంటి? అమ్మాయి అయితే ఏంటి? ఎవరైనా ఒకటేనని చెప్పేసరికి చిన్నగా నవ్వింది దితి. అంతలో మైథిలి వచ్చి జ్యూస్ తాగమ్మా అంటూ జ్యూస్‌తో వస్తే, మహి ఫ్రూట్స్ తిను అంటూ ఆవిడ కూడా రావడంతో, అత్తయ్య మళ్ళీనా అని ఇద్దరి వైపు చూసి నీరసంగా మొహం పెట్టుకున్న గగనని గమనించి, మీ కోడలికేనా సేవలు? నాకు చేసేదేమీ లేదా? అని మూతి ముడుచుకుంది దితి. నువ్వు కూడా నీ మొగుడుతో కాపురం చేసి కడుపు తెచ్చుకో. అప్పుడు వద్దన్నా కూడా మీ అమ్మ, పెద్దమ్మ దగ్గరుండి సేవలు చేస్తారని హైందవి లోపలికొచ్చి వెక్కిరించడంతో, ఏంటి మీరిచ్చే జ్యూసులు, పండ్లు తినడానికి నేను ఇప్పుడు కడుపు తెచ్చుకోవాలా? అని విచిత్రంగా చూస్తూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ నవ్వుకున్నారు. రూమ్‌లోకి వెళ్ళబోతున్న దితికి శక్తి పర్ఫ్యూమ్ స్మెల్ రావడంతో వెనక్కి తిరిగి చూసేసరికి హాల్‌లో కూర్చుని కాఫీ తాగుతూ కనిపించడంతో, "నువ్వేం చేస్తున్నావు బావ ఇక్కడ?" అని అడిగితే, మొగుడిని పట్టుకొని అదేం ప్రశ్న అంటూ హైందవి వచ్చి మనవరాలి దిబ్బ మీద ఒకటేసింది. అది కాదు, కనీసం వస్తున్నట్టు కూడా చెప్పకపోయేసరికి, "నువ్విక్కడేం చేస్తున్నావు బావా అని అడిగాను నానమ్మా" అని కొరకొర చూస్తూ తల రుద్దుకుంటూ శక్తి వైపు తిరిగి చూసేసరికి ఆమెని చూసి కన్ను కొట్టి, "ఏమీ లేదమ్మమ్మ." మొన్నొక ఫ్రెండు మన చందనని చూసి ఇష్టపడ్డానని, ఒకసారి మీతో మాట్లాడి మీరేమనుకుంటున్నారో చెప్పమని అడగడంతో ఆ విషయం మాట్లాడినట్టు ఉంటుందని, దితిని చూసినట్టు కూడా ఉంటుందని వచ్చానని అన్నాడు. దాంతో దితి షాక్ అయిపోయి, మా చెల్లెల్ని మీ తమ్ముడు లవ్ చేస్తున్నాడని తెలిస్తే ఈయన గారికి మినీ హార్ట్ అటాక్ వస్తుందేమోనని అనుకుంటూ వాళ్ళ నాన్నమ్మ వైపు భయంగా చూసేసరికి, ఆవిడకు కూడా ఎవరు ఎవరికి జంట అవుతారో ముందే ఒక ఐడియా ఉండేసరికి, లేదులే శక్తి, చందుని కూడా మన ఇంట్లోనే ఇచ్చుకోవాలని నాకు కోరికగా ఉందని అనేసరికి, నాన్నమ్మకి తెలుసా ఏంటి అనుకుంది దితి. మీ అభిప్రాయం కనుక్కోవడం కోసం వచ్చాను కానీ బలవంతంగా ఒప్పించడానికి రాలేదులే అమ్మమ్మ అని నవ్వుతూ దితికి సైట్ కొడుతున్నాడు శక్తి. దితి మొగుణ్ణి గమనించకుండా ఎటేటో చూస్తూ ఉంటే, మనవడు మనవరాలికి లైన్ వేయడం గమనించి, మీ ఆయన్ని గదిలోకి తీసుకువెళ్ళవే అనగానే, ఏంటి అంది దితి మొహం చిట్లించుకొని. దాంతో మనవరాలి వీపు మీద అట్లు వేసి, నేనేదో చెప్పకూడని పని చేసి చెప్పినట్టు ఆ మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? మార్చు అని గదంగానే దెబ్బకి ఉలిక్కి పడితే, శక్తి మాత్రం దితిని వాళ్ళ నాన్నమ్మ అలా కొట్టేసరికి మొహం చిన్నబుచ్చుకున్నాడు. మరి లేకపోతే ఏంటి? మా రోజుల్లో మేం పుట్టింట్లో ఉంటే మొగుడు ఇంటికొస్తున్నాడంటే బొటన వేళ్ళతో నేల మీద ముగ్గులు వేసి నేలకి బొక్క పడే వరకు తెగ సిగ్గుపడేవాళ్ళం. మీకలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకుండా
ఒట్టి మరబొమ్మల్లాగా రెడీ అయ్యారని తిడుతూ ఉండేసరికి, అబ్బబ్బా! ఇప్పుడేంటి నా మొగుడిని నా రూమ్‌లోకి తీసుకెళ్ళాలి. అంతే కదా! అని విసురుగా లేచి నిలబడి రూమ్‌లోకి దయచేయండి శ్రీవారు అంది వెటకారంగా. శక్తి కాఫీ కూడా కంప్లీట్ చేయకుండా టక్కున లేచి నిలబడ్డంతో శక్తి ఆత్రం చూసి హైందవి నవ్వుకుంటే దితి మాత్రం కోపంగా చూస్తూనే గదిలోకి వెళ్ళడానికి మెట్లెక్కుతూ వెళ్ళిపోతే ఆమెని అనుసరించాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నువ్వు కొట్టడం కుదరలేదు కాబట్టి మా నాన్నమ్మతో నా వీపు పచ్చడి చేయించావా అంటున్న దితి మాట నోట్లోనే ఆగిపోతే ఇందాక హైందవి కొట్టిన చోట పెదవులు తాకించి పెదవులతోనే మందు వేస్తున్నాడు శక్తి. దితికి ఒక్కసారిగా హార్ట్ బీట్ రైజ్ అయిపోయి బీపీ మీటర్ పగిలిపోయే రేంజ్‌లో ఆగిపోతే చీర కొంగుని చేతుల్లో బిగించి, కళ్ళు గట్టిగా బిగించి నిలబడిపోతాయి. చాలాసేపు ఆమె నునుపైన వీపు మీద ముద్దు ముద్రలతో మందులు వేసి చక్కర్లు కొడుతూ ఉండిపోయి, మెల్లగా వెనక నుంచి 2 సైడ్స్ నడుం మీద చేతులు వేసి మీదకి లాక్కోవడంతో వెళ్లి అతని చెస్ట్ మీద పడిపోయింది దితి. ఊపిరి వేగం పెరగడమే కాకుండా రూమ్‌లో ఏసీ ఆన్‌లో ఉండి బాల్కనీ డోర్స్‌లో నుంచి గాలొస్తున్నా కూడా ఆమె ఒళ్ళంతా చెమటలు పడితే, తన పెదవులతో ఆమె చెమటలు తుడుస్తూ, అంటి అంటనట్టుగా ముద్దులు పెడుతూ, ప్రాణాన్ని అల్లాడించడం మొదలుపెట్టి నరకం చూపించాడు. తన టచ్ ఆమె మీద చూపిస్తున్న ఎఫెక్ట్ అతనికి బాగా నచ్చడంతో, నడుముకి ఇరువైపులా ఉన్న చేతుల్ని ఇంకాస్త బిగించి లాక్కోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి, టక్కున వెనక్కి తిరిగి వదలమన్నట్టుగా చూస్తే వదలనన్నట్టుగా తల అడ్డంగా ఊపి తన వైపే చూస్తున్న ఆమె మొహం తిప్పుకునే గ్యాప్‌లోనే పెదవుల్ని ముద్దాడి వదిలేశాడు. బాబోయ్! ఇలా చేస్తే ఈయన గారి చూపులకే నేను ప్రెగ్నెంట్ అయిపోయేలా ఉన్నానని అనుకుంటూ, నడుం మీద ఉన్న చేతుల్ని వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతని కబంధ హస్తాలు ఆమె సన్నని నదీపాయలాంటి నడుముని వదిలేయడానికి సిద్ధంగా లేక మొరాయిస్తూ ఉంటే అసహనంగా వదలమన్నట్టుగా దీనంగా చూసింది. ఐ మిస్ యూ అన్నాడు. అతను చెప్పేది నిజమా అన్నట్టుగా రెప్పలు రెపరెపలాడిస్తూ ఉంటే ఆ కనుల మీద ముద్దు పెట్టి నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదా అని మెడవంపులో ముద్దులు పెట్టాడు. అస్సలు మిస్ అవ్వలేదు. అవతల వాళ్ళు నేను లేకుండానే ప్రశాంతంగా ఉన్నారని తెలిసినప్పుడు, వాళ్ళని నేను మాత్రం ఎందుకు మిస్ అవుతానని మొదట కాస్త కష్టంగా పలికినా, ఆ తర్వాత అతను ఆమెను వదిలేసి, ఆమె మాటలు వింటూ ఉండడంతో, తను చెప్పాలనుకున్నది టక్కున చెప్పేయడంతో, ఒక్కసారిగా ఆమెను మీదకి లాక్కునేసరికి, ముందుకి తిరిగి అతని గుండెల మీద పడితే కోపంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఐ లవ్ యూ అన్నాడు కోపంగా. ఇదొక కొత్త డ్రామానా? అని ముందు షాకయిపోయినా, ఆ తర్వాత వదిలించుకోవడానికి ట్రై చేసేసరికి, ఒక చేతిని ఆమె నడుం చుట్టూ బిగించి వదలకుండా, మరొక చేతిని ఆమె చెంపల మీద వేసి గట్టిగా దగ్గరికి లాక్కొని పెదవులందుకున్నాడు. అతన్ని వదిలించుకోవడం కోసం ఎంత గింజుకున్నా కూడా, అతను వదలకుండా తన ప్రేమని, ఆమెను మిస్ అయిపోతున్న పిచ్చి ఫీలింగ్‌ని ఆ ముద్దులోనే చూపిస్తూ ఉండడంతో, మధ్య మధ్యలో బావ వదులు అంటూ ఆ రూమంతా ఆమె పిలుపులు నిండిపోతే, ఇద్దరికీ జ్యూస్ ఇవ్వడానికి వచ్చిన మైథిలి ఆ పిలుపులు వినిపించగానే ఇక లోపలికెళ్ళకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమెని మరి కాసేపటికి వదిలేసి, "నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను పిచ్చి పిచ్చిగా మిస్ అవుతున్నాను. పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నాను దితి" అనగానే నిర్ఘాంతపోయి అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, డాడీని ఆ కిరీటిగాడు తీసుకెళ్ళిపోయాడు అనగానే వాట్ అని గావు కేక వేసింది దితి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.